అమెరికా కళ్ళెర చేస్తే మోదీ రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గించేశారు. నరేందర్ సరెండర్ అంటూ రాహుల్ చెప్తున్నటువంటి లేదా వ్యాఖ్యానిస్తున్నటువంటి మాటలకి ఆయన మాటలకి పల్లకి మోసే మేధావుల బ్యాచ్ అంతా కూడా అవును అవును మోదీ లొంగిపోయారు, అదే మా కాంగ్రెస్ అయితేనా అంటూ తెగ రెచ్చిపోతూ ఉన్నారు. సరే, దాదాపు ఇటువంటి పరిస్థితే సోనియా అండ్ మన్మోహన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వచ్చింది. మరి అప్పుడు 20వ శతాబ్దపు ఝాన్సీ రాణి గారిగా సోనియా గాంధీని కొనియాడాలా లేదా అనేది ఈ కథనం ఎండింగ్లో మనకు తెలిసిపోతుంది. అలాగే మన కండలు తిరిగినటువంటి గండుడుగా మన్మోహన్ సింగ్ గారు అమెరికాను ఎంతలా భయపెట్టారో కూడా తెలిసిపోతుంది. ఇరాన్ ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా అణు కార్యక్రమాన్ని ఆపడం లేదు. ఇదే విషయం మీద అమెరికా ఒత్తిడిపై యునైటెడ్ నేషన్స్ ఇరాన్ మీద 2006లో ఆంక్షలు విధించింది. ఇవి ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన పరికరాలు, శాస్త్రవేత్తల ప్రయాణాలు, ఆయుధాల అమ్మకాలపై దృష్టి పెట్టాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పాటించాలి. అయితే 2010లో యుఎన్తో సంబంధం లేకుండా కేవలం అమెరికా సిసాడా అనే ఒక చట్టాన్ని తెచ్చి ఇరాన్ పైననే కాకుండా ఇరాన్తో వ్యాపారం చేసే ఇతర దేశాలను అంటే భారత్ వంటి దేశాలను కూడా పరోక్షంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. మీరు ఇరాన్తో వ్యాపారం చేస్తే అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థల్లోకి మిమ్మల్ని రానివ్వము అని హెచ్చరించింది. ఈ చట్టం ప్రకారం ఇరాన్ బ్యాంకులతో లావాదేవీలు జరిపే ఏ అంతర్జాతీయ బ్యాంక్ అయినా సరే అమెరికాలో తన కార్యకలాపాలను కోల్పోతుంది. అమెరికా డాలర్ ప్రపంచవ్యాప్త కరెన్సీ కావడంతో మరియు ప్రపంచంలోని ప్రధాన బ్యాంకులన్నీ అమెరికా ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉండటంతో చాలా దేశాలు యుఎన్ చెప్పకపోయినా కూడా అమెరికా భయంతో ఇరాన్తో వ్యాపారాన్ని బాగా తగ్గించేసుకున్నాయి. 2010-11కి భారత్కి ఇరాన్ రెండవ అతిపెద్ద ఆయిల్ సరఫరాదారు. ఇరాన్తో కలుపుకొని ఒక్క గల్ఫ్ నుంచే దాదాపుగా 80% మనకి ఆయిల్ దిగుమతులు ఉండేవి. మనకి రష్యా దూరం దృష్ట్యా చమురు దిగుమతి గల్ఫ్తో పోలిస్తే చాలా ఖరీదు. అందుకని మన్మోహన్ ప్రభుత్వం రష్యా నుండి దిగుమతులు అనే ఆలోచనే పెట్టుకోలేదు. మన్మోహన్ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో చర్చలు, ఇట్ మీన్స్ బ్రతిమలాడుకొని వేడుకొని అలాంటి చర్చలు జరిపి మా దేశం ఆయిల్ అవసరాలకు 80% దిగుమతుల మీద ఆధారపడి ఉంది కనుక మహాప్రభువులు ఇలా కన్నెర్ర చేస్తే బక్కజీవులం మేము ఏం చేయగలమని విన్నవిస్తే అమెరికా వారు కరుణించి SWA సిగ్నిఫికెంట్ వేవర్ అథారిటీ ఉపయోగించి భారత్కి ఇరాన్ నుంచి చమురు దిగుమతులకు మినహాయింపు ఇచ్చారు. అమెరికా చట్టాల ప్రకారం ఇరాన్ నుంచి ఎవరైనా చమురు కొంటే వారిపై కూడా అమెరికా ఆంక్షలు విధిస్తుంది. అయితే కొన్ని మిత్ర దేశాలు భారత్, దక్షిణ కొరియా, జపాన్ వంటివి అప్పటికప్పుడు చమురు దిగుమతులు ఆపేయడం కష్టం కాబట్టి అమెరికా ఈ SWA అనే మినహాయింపును ఇచ్చిందనమాట. అదియును భారత్ కొన్ని షరతులు ఒప్పుకున్న మీదట మాత్రమే. ఇప్పుడు ఏమిటా షరతులు అనేది చూద్దాం. క్రూడ్ డబ్బులు డాలర్స్లో చెల్లించకూడదు. ఇరాన్ నుండి క్రమేపీ క్రూడ్ దిగుమతులు తగ్గించుకోవాలి. ఈ మినహాయింపు తాత్కాలికము, అంటే 6 నెలల తర్వాత ఇరాన్ నుంచి క్రూడ్ దిగుమతులు తగ్గిస్తున్నట్లుగా అమెరికాకు రుజువులు చూపిస్తూ ఉంటే అది నమ్మితే మళ్ళీ మరో 6 నెలలు మినహాయింపులు పొడిగిస్తారు. అమెరికా ఆదేశాల ప్రకారం భారత్ ఏం చేసిందంటే ఇరాన్ నుంచి క్రూడ్ దిగుమతి చేసుకుని డబ్బులు డాలర్స్లో ఇవ్వడానికి అమెరికా ఒప్పుకోలేదు కాబట్టి ఇరాన్ ప్రభుత్వం పేర కలకత్తాలో ఒక యూకో బ్యాంకులో ఖాతా తెరిచి డాలర్స్ బదులు రూపాయలు ఆ ఖాతాల్లోకి జమ చేసేది. ఇరాన్ అదే డబ్బు ఇక్కడ ఖర్చు చేసి బియ్యము ఇతర వస్తువుల్ని భారత్ నుంచి దిగుమతి చేసుకునేది. అమెరికాకు హామీ ఇచ్చినట్లే భారత్ ఇరాన్ నుంచి 10-15% క్రూడ్ దిగుమతులు తగ్గిస్తూ వచ్చి అమెరికా మినహాయింపును పొడిగించుకునేలాగా చూసుకుని 2011లో ఇరాన్ నుంచి దిగుమతులలో 2వ స్థానం నుంచి 2013 వచ్చేసరికి 7వ స్థానానికి పడిపోయేటట్లు చూసి అమెరికా ఆదేశాలని గౌరవించింది. అంటే సోనియా ప్రభుత్వం ఇరాన్ నుంచి చమురు దిగుమతి విషయంలో ఇంత నిస్సిగ్గుగా అమెరికా చెప్పినటువంటి ప్రతి ఆదేశాన్ని పాటించి ఇప్పుడు రాహుల్ గాంధీ మోదీ అమెరికాకు లొంగిపోయాడు అని గోల చేస్తూ ఉండటం చాలా ద్వంద్వ ప్రమాణాలతో కూడుకున్నటువంటి విషయం. సరే, రాహుల్ గాంధీకి ఈ ఇరాన్ సంగతి గుర్తు చేసి నిలదీయాల్సినటువంటి మేధావులు వారి మాటలకు ఆహా ఓహో అంటూ చప్పట్లు చిడతలు కొడుతున్నారు. అంటే మోదీ మీద ద్వేషం వీళ్ళ బుర్రల్ని ఎంతలా పాడు చేసిందో చూడండి.